హలో గైస్, నమస్తే. నేను మీ నరేష్ అన్న. ఈరోజు మనము విఎన్ఆర్ విజేఐటీలోని ప్లేస్మెంట్స్ యొక్క రియాలిటీని డిస్కస్ చేయబోతున్నాము. ఇంకా ఎవరు చెప్పని విషయాలు అనేవి నేను ఈ వీడియోలో చెప్తాను. ఇదొక్కటే అని కాదు, మనం చాలా కాలేజ్ రివ్యూస్ చేస్తున్నాము టీజీ వెబ్సైట్ కౌన్సిలింగ్ సంబంధించి. అన్ని వీడియోస్లో కూడా మనం ఇచ్చే కంటెంట్ అనేది ఎక్కడా కూడా మీకు అదర్ వీడియోస్లో దొరకంది మాత్రమే ఇస్తాము. దొరికేది నేను అసలు చెప్పను కూడా చెప్పను. ఎందుకంటే మన దగ్గరికి వచ్చి మన వీడియో చూసినప్పుడు డెఫినెట్లీ స్టూడెంట్స్ పేరెంట్స్ బెనిఫిట్ అవ్వాలి, ఆ ఉద్దేశంతోనే చేస్తున్నాము. ఇంకా మనది ప్రతిదీ కూడా గ్రౌండ్ రియాలిటీ అనేది ఉంటుంది, ఏది కూడా కల్పితం ఉండదు. ఈవెన్ మీరు మన వీడియోస్ చూసినా కూడా ఎక్కడ కూడా ఎడిటింగ్ కూడా ఏమీ ఉండదు. డైరెక్ట్గా వచ్చి కూర్చొని నేను చెప్పటమే, నా నాలెడ్జ్ని నేను చేసిన రీసెర్చ్ని మీకు ప్రజెంట్ చేయడం మాత్రమే ఉంటుంది. ఎక్కడ కూడా చూసి చెప్పడం కూడా ఉండదు, కంప్లీట్లీ నా నాలెడ్జ్. సో వీడియోని చివరి వరకు చూడండి. ఇంకా గైస్, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుండా మీరు వీడియోస్ చూసినట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మీకు టీఎఫ్సెట్ కౌన్సిలింగ్ సంబంధించి మీకు సపోర్ట్ కావాలన్నా, లేదా గైడెన్స్ కావాలన్నా, మీ డౌట్స్ క్లారిఫై చేయాలన్నా, ఇంకా మీకు చాయిస్ ఫిల్లింగ్ చేయాలన్నా కంప్లీట్గా నేనే మీకుతో మాట్లాడి మీ డౌట్స్ క్లారిఫై చేస్తాను. మీకు చాయిస్ ఫిల్లింగ్ కూడా చేస్తాను. కంప్లీట్గా 2000 రూపీస్ అనేది ఛార్జ్ అవుతుంది. నేను డిస్క్రిప్షన్లో నెంబర్ ఇస్తున్నాను, మీకు ఇంట్రెస్ట్ ఉంటే మీరు తీసుకోవచ్చు. సో లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. సో ఫస్టే ప్లేస్మెంట్స్ గురించి డిస్కస్ చేద్దాం. మన మెయిన్ మోటోనే అది వీడియోని చేస్తున్నది. ఎందుకంటే ఒక కాలేజ్ బాగుందా లేదా అనే దానికి డిసైడ్ చేయటానికి బాగుందా బాగాలేదని 3 ఫ్యాక్టర్స్ మనం మెయిన్లీ కన్సిడర్ చేస్తాం. అందులో ఫస్ట్ అండ్ ద టాప్ మోస్ట్ వచ్చేసి ప్లేస్మెంట్స్. సో దాని గురించి డిస్కస్ చేద్దాం. ఈ కాలేజ్లో ఇప్పుడు ఇది 2026, అంటే 2022లో జాయిన్ అయిన స్టూడెంట్స్ దగ్గరగా 1800 స్టూడెంట్స్. అంటే కంప్లీట్ బీటెక్లో ఎన్నైతే బ్రాంచెస్ ఉన్నాయో అన్ని బ్రాంచెస్ కలుపుకొని 1800 స్టూడెంట్స్ అడ్మిషన్ అనేది తీసుకున్నారు ఈ కాలేజ్లో. సో ఇది ఇప్పుడు 2026లో ఎంతమంది ప్లేస్ అయ్యారు అనే దానికి కాలేజ్ నుంచి ఎటువంటి ఆన్సర్ లేదు. మీరు కాలేజ్ అఫీషియల్ వెబ్సైట్లోకి వెళ్ళి మొత్తం ఎతకండి. అఫీషియల్ వెబ్సైట్ ఉంటుంది, విఎన్ఆర్ విజేఐటీ అఫీషియల్ వెబ్సైట్. మీరు వెళ్ళి మొత్తం చూసినా సరే మీకు ఎక్కడా కూడా ఇంతమంది ఎలిజిబుల్ అయ్యారు, ఇంతమంది ప్లేస్ అయ్యారు అన్న పాయింట్ అనేది మీకు ఎక్కడ కనిపించదు. నేనైతే కంప్లీట్గా క్రాస్ చెక్ చేసి చెప్తున్నాను. సో ఇప్పుడు వాళ్ళు చూపిస్తున్న ప్లేస్మెంట్స్ ఏంటి? సో దీన్ని మనం అనలైజ్ చేద్దాం. ఫస్ట్ వాళ్ళు ఏం చెప్తున్నారు అంటే 2026లో 65 ఎల్పిఏ వాళ్ళ క్యాంపస్ నుంచి హైయెస్ట్ ప్యాకేజ్. రిమైనింగ్ కొంతమంది స్టూడెంట్స్కి 40 చేంజ్ ఉంది, 50 చేంజ్ కూడా ఉన్నారు. సో ఓవరాల్గా హైయెస్ట్ ప్యాకేజీల పరంగా బాగానే ఉంది. యావరేజ్ ప్యాకేజ్ చూసుకుంటే సిఎస్సి అండ్ సిఎస్సి రిలేటెడ్కి 8.7 అలా ఉంటుంది, అంటే 8 చేంజ్. నెక్స్ట్ అదే ఓవరాల్ క్యాంపస్ అంటే అన్ని బ్రాంచెస్ కలుపుకొని అయితే 7 చేంజ్ అనేది యావరేజ్ ఉంది మా దగ్గర అని చెప్పేసి ఈ ప్లేస్మెంట్స్ గురించి చెప్తున్నారు. ఇంకొకటి నెంబర్ ఆఫ్ ఆఫర్స్ అనేది చెప్తున్నారు. అంటే నెంబర్ ఆఫ్ ఇక్కడ వీళ్ళు ఏం చేస్తున్నారంటే, నేను మీకు ఫస్ట్ చెప్పాను, వీళ్ళు ఎక్కడ కూడా ప్లేస్మెంట్ పర్సంటేజ్ చెప్పలేదు. ఇక్కడ వీళ్ళు ఏం చేశారంటే నెంబర్ ఆఫ్ ఆఫర్స్ని చెప్తున్నారు. ఇక్కడ నెంబర్ ఆఫ్ ఆఫర్స్ అంటే ఇప్పుడు ఒక స్టూడెంట్ ఉంటే డెఫినెట్లీ అతను 2-3 కంపెనీలకి ఇంటర్వ్యూ ఇస్తాడు. ఆ ఇంటర్వ్యూ అయిపోయినాక ఎంతో కొంత ఆఫర్ లెటర్ అనేది రిలీజ్ చేస్తారు. ఇతనికి ఏది ఇతని టాలెంట్ తగ్గట్టుగా ఉందో అది చూస్ చేసుకొని వెళ్తాడు. ఇప్పుడు వీళ్ళు ఏం చేస్తున్నారంటే, ఇప్పుడు ఒక స్టూడెంట్ ఉన్నాడు, ఇంటర్వ్యూ ఇచ్చాడు ఒక 3 కంపెనీలకు. ఆ 3 కంపెనీలు ఆఫర్ లెటర్ని రిలీజ్ చేశారు. జాయినింగ్ లెటర్ కాదు, ఆఫర్ లెటర్. సో ఇప్పుడు ఇతను ఆ ఆఫర్ లెటర్ అనేది 3 రిలీజ్ చేసినప్పుడు 3 కంపెనీకి ఇంటర్వ్యూలు ఇచ్చినప్పుడు ఇతనికి నచ్చింది సెలెక్ట్ చేసుకొని పోతారు. ఇప్పుడు వీళ్ళు కాలేజ్ వాళ్ళు ఏంటంటే, సో ఇతనికి 3 వచ్చాయి, నెక్స్ట్ పర్సన్ ఒక 2 వచ్చాయి, ఇంకొకరికి ఒక 10 వచ్చాయి ఆఫర్ లెటర్స్. వీళ్ళు ఏం చేశారంటే ఇవన్నీ తీసుకొని కౌంట్ అక్కడ చూపిస్తున్నారు. బట్ యాక్చువల్గా 1800 స్టూడెంట్స్ ఇంటేకు, వీళ్ళు చూపిస్తుంది ఆఫర్ లెటర్స్ వెబ్సైట్లో అది 2120. సో అది ఒక పర్సన్కి నెంబర్ ఆఫ్ వస్తాయి. వీళ్ళు తెలివిగా ప్లేస్మెంట్ పర్సంటేజ్ చూపించకుండా ఆఫర్ లెటర్ని చూపిస్తున్నారు. సో ఇది ప్లేస్మెంట్స్ గురించి కంప్లీట్ అనాలిసిస్. నెక్స్ట్ ఇంటర్న్షిప్స్ వచ్చేసరికి మనకి 2026లో పాస్ అవుట్ అయిన వాళ్ళలో ఈ 1800 స్టూడెంట్స్లో దగ్గరగా 50 మెంబర్స్ ఇంటర్న్షిప్స్ అనేది వచ్చింది అని చెప్పేసి చెప్తున్నారు. 1800 స్టూడెంట్స్లో 50 మెంబర్స్కి మాత్రమే ఇంటర్న్షిప్స్ వచ్చాయని చెప్పేసి చూపించడం జరుగుతుంది. సో ఇది వాళ్ళ అఫీషియల్ వెబ్సైట్లోనే ఉంది.
సో ఇది కంప్లీట్ ప్లేస్మెంట్స్, ఇంటర్న్షిప్స్, డేటా. ఇప్పుడు క్యాంపస్ గురించి చూద్దాం. క్యాంపస్ అయితే చాలా స్ట్రిక్ట్గా రన్ చేస్తారు. దీంట్లో ఎటువంటి డౌట్ లేదు, నేనే చెప్తున్నాను. క్యాంపస్ అనేది చాలా స్ట్రిక్ట్గా రన్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ ఇవన్నీ కూడా మంచి విషయాలే క్యాంపస్లో నేను ఫైండ్ చేసినవి. ఇంకా స్టార్టప్స్కి మంచిగా ఎంకరేజ్ చేస్తారు. ఎవరైనా ఇన్నోవేటివ్గా ఆలోచిస్తూ ఏదన్నా చేయాలి అనుకున్న వాళ్ళకి చాలా మంచిగా సపోర్ట్ అనేది దొరుకుతుంది. ఎవరైనా సరే స్టార్టప్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆలోచించే వాళ్ళు ఉంటే విఎన్ఆర్ విజయ్ మీకు బెస్ట్ చాయిస్. ఇన్నోవేషన్ని చాలా బాగా ఎంకరేజ్ చేస్తారు. నెక్స్ట్ హాస్టల్ చూసుకుంటే మనకి బాగానే ఉంటుంది, బట్ ఫుడ్ దగ్గర నాన్ వెజ్ అనేది బాగోదు అని చెప్పేసి స్టూడెంట్స్ చెప్తున్నారు. సో ఇదొకటి డ్రాబ్యాక్ అనుకోవచ్చు. నెక్స్ట్ ఫీజు విషయానికి వస్తే 1,35,000 అనేది మనకి ట్యూషన్ ఫీజు అనేది ఉంటుంది. నెక్స్ట్ ఇప్పుడు ఈ క్యాంపస్ లొకేషన్ చూసుకుంటే మనకి హైదరాబాద్లోనే మెయిన్ నిజాంపేట దగ్గర ఉంటుంది. సో ట్రాన్స్పోర్టేషన్ పరంగా ఎటువంటి ఇష్యూ లేదు. నెంబర్ ఆఫ్ పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ బస్సెస్ ఉంటాయి, ఆటోస్ ఇవి. సో ఇష్యూ ఏముండదు. సో ఓవరాల్గా ఈ ప్లేస్మెంట్స్ రియాలిటీ ఇది. నేను ప్రతి వీడియోలో కూడా చెప్తూనే ఉన్నాను, ఇప్పుడు కూడా చెప్తున్నాను. ఏంటంటే కాలేజ్ని ఒక్క యావరేజ్ చూసి వెళ్ళిపోయి గుడ్డిగా వెళ్ళొద్దు. ప్లేస్మెంట్ పర్సంటేజ్ని మాత్రమే కన్సిడర్ చేయండి. నెక్స్ట్ యావరేజ్ని కన్సిడర్ చేసుకోండి, అంతేకాని ఒక్కటే యావరేజ్ చూసి వెళ్ళిపోవద్దు. ఎందుకు ప్లేస్మెంట్ పర్సంటేజ్ అంటున్నాను అంటే, ప్లేస్మెంట్ పర్సంటేజ్ బాగుంటే మీకు ఫస్ట్ జాబ్ గ్యారంటీ అనేది ఉంటుంది. అది 5 ఎల్పిఏ రానివ్వండి, 10 ఎల్పిఏ రానివ్వండి, ఫ్యూచర్లో ఎంత అనేది మ్యాటర్ అవ్వదు. ప్లేస్ అయ్యావా లేదా అనేది మాత్రమే మ్యాటర్ అవుతుంది. నేను ఇవన్నీ కూడా ఫ్యూచర్ని ప్రిడిక్ట్ చేసి చెప్తున్నాను. క్రైసిస్ వస్తుంది, జాబ్ క్రైసిస్ ఇప్పుడు ఆల్రెడీ స్టార్ట్ అయింది. సో ఫ్యూచర్లో ప్లేస్ అయ్యామా లేదా అనేది మ్యాటర్ అవుతుంది, కానీ ఎంత అనేది మ్యాటర్ అవ్వదు. సో మీరు అప్పటికి రెడీగా ఉండాలి. అంటే ఇప్పుడు ఎక్కడైతే ప్లేస్మెంట్ పర్సంటేజ్ బాగుంటుంది, ఇప్పుడు ట్రెండ్ మారింది. యావరేజ్ చూసుకునే ట్రెండ్ కాదు ఇది, ట్రెండ్ మారింది. దానికి తగ్గట్టుగా మీరు కూడా డెసిషన్ తీసుకోవాలి. లేదు అంటే మీరు సఫర్ అవుతారు 4 ఇయర్స్ తర్వాత. సో ఇది కంప్లీట్గా ప్లేస్మెంట్ అనాలిసిస్. ఇంకా మీకు ఏమైనా గైడెన్స్ ఫర్దర్గా కౌన్సిలింగ్ గురించి, కాలేజెస్ గురించి కావాలనుకుంటే మీరు మెంటర్షిప్ తీసుకుంటే డైరెక్ట్గా నేనే మీతో మాట్లాడి మీకు గైడెన్స్ ఇస్తాను. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్.